న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొత్త సంవత్సరం సందడే కనిపిస్తోంది. షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ రద్దీపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ మరింత సమాచారం అందిస్తారు. వేడుకలకు నెల్లూరు జిల్లా ముస్తాబవుతుంది. నెల్లూరు నగరం అంతా కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడెక్కడ షాపింగ్ మాల్స్ కావచ్చు, అలాగే వస్త్ర దుకాణాలు కావచ్చు, స్వీట్ షాపులు, ఫ్లవర్ బుకే షాపుల్లో కూడా భారీగా జనాలు దర్శనమిస్తున్నారు. ఎందుకంటే రేపు న్యూ ఇయర్ కావడంతో డిసెంబర్ 31 కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో జనాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సండే మార్కెట్ దగ్గర ఉన్నాము. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సండే మార్కెట్ దగ్గరకు వచ్చి అందరూ షాపింగ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ కావడంతో ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు పోలీసులు కూడా దీనిపై ఆంక్షలు విధించారు. ఎవరో కూడా అర్ధరాత్రి 10-11 దాటిన తర్వాత రోడ్ల మీదకి రావద్దు, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వ్యాపారాలు ఎలా సాగుతున్నాయనే విషయాలని ఆ వ్యాపారస్తులు కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉందన్న వ్యాపారం? అన్న ఈ రోజు వరకు అంటే న్యూ ఇయర్ అంటే ముందు రోజు బాగుంటుంది, 31, 35 తేదీ బాగుంది వ్యాపారం. ఇంకా పొంగల్ సమయం, సంక్రాంతి సమయం వస్తాయంటే సంక్రాంతి ఏమో 14 అంటున్నారు, 12, 11 తేదీ అట్లా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. అదేందో తెలియదున్నా మనకి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వ్యాపారం ఎలా ఉంది? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే లాస్ట్ ఇయర్ బాగుందన్న, ఈ ఇయర్ అంతగా ఏం లేదు. అంటే చాలా షాపింగ్ మాల్ తీయడం వల్ల మాకు వ్యాపారం చాలా డౌన్ అయిపోయింది. అది కొంచెం చూసుకోవాలా అంతే. మన జిల్లా మొత్తం నుంచి కూడా సండే మార్కెట్ ఎక్కువ మంది వస్తుంటారు కదా, చీప్ అండ్ బెస్ట్ అనే ఉద్దేశంతో. చీప్ అండ్ బెస్ట్ అని వస్తారు, కానీ ఈ మధ్య ఏంటంటే షాపింగ్ మాల్లో కూడా ఎక్కువ ఆఫర్స్ పెట్టడం కారణంగా ఈడ వ్యాపారం అనేది చాలా తగ్గిపోతుంది. వాళ్ళు ఏంటంటే ఒక్కదానికి చాలా ఎక్కువ ఆఫర్స్ పెట్టేస్తున్నారు. మనం ఆఫర్ పెట్టే స్థితి ఉండదు. మనం ఏంటంటే 10% ప్రాఫిట్ వేసుకొని మనం చూస్తాం. ఆడేందంటే వాళ్ళు పాత స్టాక్ కూడా 10% ఎక్కువ పెట్టి అమ్ముతారు. అది మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. మనం ఏం చేయలేము దానికి. అది ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూద్దాము. ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో, ప్రధానంగా వస్త్ర షాప్స్ ఎక్కడ ఉన్నాయో వాటితో పాటు ఎక్కువగా రద్దీ కనబడుతుంది. దాంతోపాటు ఎక్కువగా ఫ్లవర్ బుకే షాపులు, స్వీట్ షాపులు, కేక్ షాపుల్లో కూడా ఎక్కువ రద్దీ కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ నైట్ నుంచి యువత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. కేకులతో పాటు ఫ్లవర్ బుకేస్ కూడా ఎక్కువగా సేల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న పోలీస్ శాఖ కూడా వీటిపై ఆంక్షలు విధించింది. ఎవరో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్ల మీదకి రావద్దు, వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.